ఒక చిన్న ఊరిలో రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతను తన భార్యతో కలిసి ఒక చిన్న గుడిసెలో జీవించేవాడు. వాళ్ళ దగ్గర చిన్న పొలం తప్ప మరే ఆస్తి లేదు. రోజంతా కష్టపడి పనిచేసినా సరిపడా డబ్బు రావడం చాలా కష్టం. అయినా రామయ్య మంచి మనసున్నవాడు. ఒకరోజు సాయంత్రం రామయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక పొద దగ్గర చిన్నగా కుక్కో కుక్కో అని శబ్దం వినిపించింది. దగ్గరకు వెళ్ళి చూశాడు. ఒక చిన్న బంగారు రంగులో ఉన్న కోడి గాయపడి భయంతో వణుకుతోంది. దానిని చూసి రామయ్యకు జాలి వేసింది. పాపం, ఇది ఒంటరిగా ఎలా బతుకుతుంది అని అనుకుని ఆ కోడిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళాడు. అతని భార్య కూడా దానికి ఆహారం పెట్టి ప్రేమగా చూసుకుంది. కొద్ది రోజుల్లో కోడి పూర్తిగా కోలుకుంది. అప్పటినుంచి ఆ కోడి వాళ్ళ ఇంటి దగ్గరే సంతోషంగా తిరుగుతూ ఉండేది. ఒకరోజు ఉదయం రామయ్య ఎప్పటిలాగే కోడి గూటికి వెళ్ళాడు. కాని అక్కడ ఒక మెరిసే బంగారు గుడ్డు కనిపించింది. అతను ఆశ్చర్యంతో కళ్ళను పెద్దవిగా చేసుకున్నాడు. అరే, ఇది నిజంగానే బంగారమా అని అనుకున్నాడు. అతను వెంటనే ఆ గుడ్డును పట్టణంలోని బంగారు వ్యాపారి వద్దకు తీసుకెళ్లాడు. వ్యాపారి చూసి ఇది నిజమైన బంగారం అని చెప్పి చాలా డబ్బిచ్చాడు. రామయ్య చాలా ఆనందపడ్డాడు. మరుసటి రోజు కూడా ఆ కోడి ఇంకో బంగారు గుడ్డు పెట్టింది. ఇలా ప్రతిరోజూ ఒక బంగారు గుడ్డు రావడం ప్రారంభమైంది. కొద్ది రోజుల్లోనే రామయ్య ధనవంతుడయ్యాడు. పెద్ద ఇల్లు కట్టించాడు. మంచి బట్టలు కొనుగోలు చేశాడు. గ్రామంలో అందరూ అతన్ని గౌరవంగా చూడడం ప్రారంభించారు. కాని కొంతకాలానికి రామయ్యలో ఆశ పెరిగింది. ఒకరోజు అతను ఆలోచించడం ప్రారంభించాడు. రోజుకు ఒక్క బంగారు గుడ్డు మాత్రమే వస్తోంది. కోడి పుట్టలో ఇంకా ఎన్నో బంగారు గుడ్లు ఉండొచ్చు. వాటినన్నింటినీ ఒకేసారి తీసుకుంటే నేను ఇంకా త్వరగా ధనవంతుడవుతాను అని ఆశపడ్డాడు. అలా అనుకున్న వెంటనే అతను కోడిని పట్టుకోవడానికి పరిగెత్తాడు. భయపడిన కోడి ఇంటి చుట్టూ పరుగులు తీసింది. రామయ్య కూడా దాని వెనకాల పరుగెత్తాడు. చివరికి అతను కోడిని పట్టుకున్నాడు. కాని చివరికి అతనికి బంగారం ఏమీ దొరకలేదు. అప్పుడు రామయ్య తన పెద్ద తప్పు గ్రహించాడు. ప్రతిరోజూ తనకు సంపద ఇచ్చిన ఆ మాయ కోడిని శాశ్వతంగా కోల్పోయాడు. ఇకపై బంగారు గుడ్లు రావు. రామయ్య చాలా బాధపడ్డాడు. తన ఆశ వల్ల తన అదృష్టాన్ని తానే నాశనం చేసుకున్నాడని అర్థమైంది. నష్టానికి దారితీస్తుంది. మన దగ్గర ఉన్నదానితో సంతోషంగా ఉండాలి.